ఏమంటారో ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ రిపోర్టరే ఆ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడింది. ఆవిడ ఇంటిగ్రిటీకి నేను నమస్కరిస్తున్నాను నిజంగా. 24 గంటలు కావస్తా ఉంది, ఇప్పటి వరకు మీ చిన్నోడు ఏమైనా స్పందించిండా దీనిపైన? నా చిన్నోడు ఎందుకు స్పందిస్తాడంటే నా చిన్నోడు నా చిన్నోడు ఇంకా నావోడే కానీ ఏ చిన్నదాని దగ్గర ఉన్నాడో నాకు తెలియదు. ఇంకా డౌట్ అసలు క్లారిఫికేషన్ ఫుల్ ఉంటది. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ లో ఉన్నాడు అది నేనేం అసలు అటువైపు చూడట్లేదు. అతను మంచిగా సినిమా చేసుకోవాలనుకున్నాను, పని చేసుకోవాలనుకున్నాను, మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా నాకు ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి పని చేసుకో, ఎంతసేపు నా పేరెంట్స్ పైన మాకు సర్వైవల్ ఫుడ్ వరకు చూసుకోగలుగుతున్నారు మమ్మల్ని, కానీ అందుకు మించి ఇంకా మాకు కొంచెం కష్టంగా ఉంది. సరే వర్క్ చేసుకుందామన్న దాంట్లోని నేను కూడా బయట కంట్రీకి వెళ్ళడమో లేకపోతే ఇంకేదైనా పని చేసుకోవడమో అన్న దాంట్లోని రాజుకి మనస్ఫూర్తిగా సారీ చెప్పాను. ఇలాంటి టైంలో పైన నిన్న వచ్చిన హైడ్రామా జరిగింది వితౌట్ మై ఇన్విటేషన్, వితౌట్ మై యాక్సెప్టెన్స్, వితౌట్ మై పర్మిషన్. అంతే. ఈ విల్లాలో వితౌట్ పర్మిషన్ గా లోపలికి ఒక్క వ్యక్తి కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ ఎలా వచ్చారు? 10-15 మంది. రాజ్ మేనేజర్ కి ఫోన్ చేశాడు. అతని పేరు సురేష్, గేట్ దగ్గరే ఉంటాడు. మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి దగ్గర కూడా బయట తీసుకోండి. అతను మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాడు. రాజ్ మొబైల్ నుంచి స్వయంగా వచ్చి మా వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఎంట్రీ ఇస్తేనే వాళ్ళందరూ పట్టుకొచ్చారు. నిన్న ఏం జరిగింది వీళ్ళు వచ్చిన తర్వాత ఎపిసోడ్? సో ఒక్కసారిగా చాలా మంది అరుపులు. లేదు, ఫస్ట్ ఒక్కసారిగా సౌండ్ వచ్చిందండి, పిల్లలందరూ అరిచారు. లేదు, నేను పైన రూమ్ లో ఉన్నాను, నేను స్నానంకి వెళ్తున్నాను. అప్పుడే కార్తీక్ ఏమైంది అనేసరికి కార్తీక్ అక్కడి నుంచి అరుస్తున్నాడు. నేను ఇక్కడ నుంచి చూసాం, అందరు టక్క వచ్చేసారు. ఇక్కడ కెమెరాలు బికేస్తున్నారు. నేను వెళ్ళి తలుపేసుకున్నాను. ఇక్కడ కార్తీక్ తలుపు పగలగొడుతూ నాకు అంతా వినిపిస్తుంది. నేను వెంటనే విజయ్ గారికి కాల్ చేశాను. 100 చేయమన్నారు. నేను పైన ఉండి 100 చేసి ఇమీడియట్ గా రావాలి అని చెప్పాను. వాళ్ళు పైకి వచ్చేసి పైన తలుపు కొడుతున్నారు. నేను తీస్తాను ఆగండి అన్నాను. నువ్వు తీస్తే బాగుంటది, మేము పగలు కొడితే వేరేలాగా ఉంటది అన్నాను. నేను తీసాను. నన్ను అసాల్ట్ చేశారు, రమ్మన్నారు, రానన్నాను. మొలెస్ట్ చేశారు నన్ను పైన. అక్కడి నుంచి కిందకి తీసుకోవడానికి కూడా కాదు, మొత్తం ఇంకా అసలు జుట్టు పట్టి ఈడ్చుకుంటూ వచ్చారు మెట్లు. ఇక్కడికి దిగిన తర్వాత నేను ఇక్కడ ఆంటీ అంకుల్ని చూశాను. అక్కడ వరకు వచ్చేదాకా కూడా నేను మస్తాన్ సైడ్ మనుషులను అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళు 0.5 లాగా ఉన్నారు. ఆడోళ్ళు మరి 0.5 లో కూడా నాకు తెలీదు, అలాగే ఉన్నారు. మస్తాన్ సాయి వాళ్ళు దర్గాకు సంబంధించిన హిజ్రాలేమో అనుకొని వాళ్ళేమనుకున్నాను. ఇక్కడికి చూస్తే వీళ్ళు, తైరా చూస్తే ఆడోళ్లే వాళ్ళు. దాడి చేసిన వాళ్ళు మస్తాన్ సాయి అనుచరులా, రాజ్ తరుణ్ పంపిన అనుచరులా? నేను వాళ్ళు అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళు అలాగే చేసుకుంటూ వచ్చారు. అలా ప్రీతి ఎలా అయితే కొట్టుకుంటూ వచ్చిందో వాళ్ళు అలా కొట్టుకుంటూ వచ్చారు. అలా కొడతారు వాళ్ళే కదా. సో వాళ్ళేమో అనుకుని మస్తాన్ సాయి మనుషులు అనుకున్నాను. ఇక్కడ దిగిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చారు అని అర్థమైంది, వీళ్ళతో పాటు వచ్చిన మనుషులు అని అర్థమైంది. మస్తాన్ సాయి వాళ్ళకి ఇందులో సంబంధం లేదు అని అనుకుంటున్నాను. డైరెక్ట్లీ అయితే ఇండైరెక్ట్లీ మరి శేఖర్ భాషతో మాట్లాడి జరుగుండొచ్చు ఏమైనా, అది పోలీసులు చెప్పాలి. ఇది ఫ్యామిలీ ఇష్యూ. అటు రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు, మీరు మధ్యలో ప్రీతి ఎందుకు ఎంటర్ అయింది, ప్రీతి ఎందుకు వచ్చింది? ప్రీతి నిన్న మిమ్మల్ని డోర్ దగ్గర క్వశ్చన్ చేస్తుంది, నా మొబైల్ నాకు ఇచ్చే, ఇంకెన్ని రోజులు పెట్టుకుంటావు, ఎన్ని రోజులు బయట పెడతావు, నీ బండారం అంతా బయటకు వస్తుంది అని. నా మొబైల్ పోయిందండి, నేనేం చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఎవరో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేయాలా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవాలా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటాను. ఆ ఈమెయిల్ నంబర్ ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళమనండి, చట్టపరంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోమనండి. అంతేగాని సందు దొరికింది కదా అని ఈ రోజు ఎందుకు వచ్చావు నువ్వు నీ మొబైల్ అడగడానికి? పర్టికులర్గా ఈ రోజు ఎందుకు వచ్చావు నువ్వు? అది కూడా అరుచుకుంటూ. నువ్వు మాట్లాడుకోవడానికి మీరే అడిగారు ఇందాక, నిన్న డైరెక్ట్ గా గొడవకు వచ్చారా మాట్లాడడానికి వచ్చారంటే, నిన్న ప్రీతి మాట్లాడడానికి వచ్చిందా గొడవ పడిందండి? అలా వీళ్ళు కూడా దాడికే వచ్చారు. ఇప్పుడు మీరు ఒకవేళ కంప్లైంట్ ఇస్తే ప్రీతి పేరు ఇంక్లూడ్ చేస్తారా? నేను ఇంజక్షన్ ఆర్డర్ లో కూడా ప్రీతి పేరు ఇంక్లూడ్ చేస్తున్నానండి. కంప్లైంట్ లో పాటు ఇంజక్షన్ ఆర్డర్ లో కూడా ప్రీతి పేరు ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎవరైతే నా పైన ఇదంతా చేస్తున్నారో, లావణ్య పైన కుట్రపూర్వకంగా ప్రీతి, మరాఠీ ప్రీతి చౌదరి, ఉదయ్, మేఘన, శేఖర్ భాష అండ్ ఇంకొంతమంది పేర్లు అందరివి. అసలు ప్రీతికి ఉన్న రిలేషన్ ఏంది? ఈ ఇష్యూ కంటే ముందు ప్రీతితో మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంది? ప్రీతితో నాకు ఒక 5 నెలల పరిచయం మాత్రమేనండి. మా ఇంటికి వచ్చింది, రాజ్ తరుణ్ బర్త్డేకి వచ్చింది. ఉదయ్ అని అతను, గౌతమ్ అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళందరూ రాజ్ తరుణ్ ఫ్రెండ్స్. ఆ ఉదయ్ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్టుంది లాస్ట్ మంత్. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ మరి డేట్ లో ఉన్నారు వాళ్ళు. ఆ అబ్బాయి రాజ్ తరుణ్ బర్త్డేకి తీసుకొని వచ్చాడు 2022 ఏమో. ఆ 5 నెలల పరిచయమే. అమ్మాయితో పరిచయం, అమ్మాయి మళ్ళీ మొహం చూడడం నేను నిన్న 2 years ఆమెతో పరిచయం లేదు, మళ్ళీ మాట్లాడడం లేదు, ఏమీ లేదు. 2 years నుంచి మాత్రం సేమ్ డ్రామా కంటిన్యూ చేసుకుంటా ఉంటది. అంటే మరి మస్తాన్ సాయి చెప్పిస్తుంటే చేస్తున్నాడా, లేదా వెనకాల అసలు రాజ్ తరుణ్ ఉన్నాడా? మరి ఇప్పుడు లావణ్య చెడ్డది అన్నదానికి ఈ పెయిడ్ బ్యాచే వస్తుందా అండి? నేను నాకు అదే డ్రగ్స్ అలవాటు ఉంటే నేను అదే కొంటే మీ దగ్గర కొనాలి, లేదా నేను కొని మీకు అమ్మాలి, కొని మీతో చేయాలి, లేదా మీ ఎవరికి అలవాట్లేదు, లావణ్య ఒక్కదానికే ఉందా, లేదా లావణ్య వాళ్ళతోనే చేసిందా? ఇవన్నీ కూడా బయటికి రావాలి. బట్ ఆ నలుగురే చెప్పింది నిజం అనుకొని నా మీద ఇంత పడుతూ
నేను పోరాటానికి కూడా ముందుకెళ్లకుండా దాడి జరుగుతుంది. నాకు మీడియా పైన గౌరవం ఉంది, అదే గౌరవంగా మనం చట్టపరంగా ముందుకెళ్దామని కోరుకుంటున్నాను. రాజస్థానంతో పాటు ప్రీతి 4 ఫ్రెండ్స్ వచ్చారు. ఆ తర్వాత ప్రీతి మీరు కలిసి ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారా ఇంట్లో? ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమి చేయలేదండి. బర్త్డే పార్టీస్ కి మాత్రమే వచ్చాము. ఇప్పుడు అందరం కలిసి కూర్చొని ఇప్పుడు మనం పని కోసం వచ్చి పని చేసుకుంటున్నాము. సరదాగా ఏదైనా నవ్వుకుంటూ మాట్లాడేమో. అది ఇల్లీగల్ యాక్టివిటీ అంటే ఏమవుతుంది? అదే ఇల్లీగల్ యాక్టివిటీ ఇప్పుడు జరుగుతుంటే మీరు మీడియా వ్యక్తో లేకపోతే బాధ్యత గల వ్యక్తి అయితే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేది ఉండే. ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత నేనేదో గొడవలో ఉంటే లావణ్య ఇలా చేసిందని ఎందుకు ఇప్పుడు పడుతున్నారు? అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడే వదిలించుకోవాలనుకున్నా మీకు ఎందుకు ఛాన్స్ దొరకలేదు? అంటే ప్లాన్ చేసుకొని కుట్రపన్నంగా వచ్చి ఇష్యూలు చేస్తుంది వాళ్ళు డే 1 నుంచి. కానీ ఎప్పుడు లావణ్య చెప్తుంది నమ్మలా. ఇప్పుడు అట్లీస్ట్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా దాడి జరుగుతున్న దానికి. కానీ నేను ఇప్పుడు చెయ్యి ఇరిగింది కాలు ఇరిగింది అని వచ్చి దొంగ నాటకాలు ఆడలేను, ఏడుపులు నాకు రావు, వచ్చి గొడవ ఇది నేను చేయలేను. రాజ్ మీదకి ముంబై వెళ్ళి నేను చేసిందే గొడవ అయితే మరి నిన్న నా పైన చేసింది ఏంటి? అదొక్కటి కొంచెం కన్సిడర్ చేసుకొని మీరు లావణ్యను ఎలా అయితే